ముకుంద జ్యువెలరీలో వడ్డానం మేళా అక్టోబర్ 4th నుంచి 12th వరకు ఫ్లాట్ 9.99% విఏ ఆఫర్ మీకోసం. నమస్తే రమగారు. నమస్తే జయ. ఏదైనా మంచి కథ చెప్తారా? చెప్తాం. 2, 3, 4 భాగాలు వస్తే ఓకేనా? ఓ సూపర్. కథా సరిసాగరంలో మనం నరవాహన దత్త చరిత్ర చెప్పుకున్నాం కదా. అవునవును. నరవాహనుడు అనే కుమారుడు పుట్టాడు, ఆయన విద్యాధర చక్రవర్తి అవుతాడు, అంత మటుకు చెప్పేశాం. ఆ తర్వాత ఎన్నో కథలు. ఈ నరవాహన దత్తుడు పుట్టాక వీళ్ళని రకరకాల వ్యక్తులు వచ్చి కలుసుకున్నారు. ఓకే. ఆ కలుసుకున్న వాళ్ళలో శక్తి వేగుడు ఒకడు. శక్తి వేగుడు. ఈ శక్తి వేగుడు తన కథ చెప్తాడు. ఈ కథ చెప్పడం కూడా భలే వింతగా ఉంటుంది. అతను 4 విద్యాధర కన్యకల్ని వివాహం చేసుకుంటాడు. మానవుడిగా పుట్టి తర్వాత అతను పొందుతాడు 4 అమ్మాయిల్ని. ఆ కథ తన కథ చెప్తాడు అనమాట. పూర్వము విద్యాధరపురం అనే ఒక వర్ధమానపురం అనే రాజ్యానికి ఒక అద్భుతమైన రాజుగారు ఒక ఆయన ఉండేవాడు. ఆయనకి చాలా సౌందర్యవతి, ఉత్తమ గుణాలు కలిగిన కనకప్రభ అని భార్య ఉండేది. ఏమిటో ఆ కాలంలో ఒకతే రాజకుమార్తె ఉన్న రాజ్యాలు ఎన్నుండేవో జయ. ఇప్పుడు ఏమిటో ఒక పిల్ల ఆడపిల్లలు మగపిల్లలు కావాలని పిచ్చకపోతున్నారు కానీ జనము మన కాలంలో. అంటే కొంచెం తగ్గిందిలే ఇప్పుడు కాస్త జోరు. ఆ మధ్య అంతా బాగా ఉండేది కదా. అవును. ఈ రాజ్యాల కథలు, ఈ నరవాహన దత్త చరిత్ర వాటిల్లో మనం చూస్తామా, రాజుగారికి ఒకతే కూతురు అంతే కదా. రాజుగారు వాళ్ళు ఎవరో ఇంకో రాజకుమారుని తెచ్చుకుని పెళ్లి చేసుకుంటారు అంతే తప్పిస్తే కుమారుడి కోసం ప్రయత్నం చేసిన గాథలు కొన్ని కనపడతాయి, ప్రయత్నం చేయని గాథలు చాలా కనపడతాయి. ఈ రాజుగారికి తమాషా పేరేదో పేరు జ్ఞాపకం రావట్లేదు. భార్య మాత్రం కనకప్రభ. ఆయన ఎన్నాళ్ళో రకాల పూజలు చేయించి లక్ష్మీ స్వరూపంగా ఒక కుమార్తెని పొందాడు. పిల్ల పేరు కనకరేఖ, తల్లి కనకప్రభ. అయితేను ఏమైంది, కనకరేఖ పెద్దదవుతోంది. అవుతుంటే పిల్లకు ఒక 8 ఏళ్ళట వచ్చినాయి. వస్తే వీళ్ళకి 8 ఏళ్ళు వచ్చినాయి. ఇక మెల్లిగా వివాహ ప్రయత్నం చేసుకుని ఎవరినైనా చూసుకోవాలంటే ఈ పిల్లకి మనం పెళ్లి చేయలేమండి అన్నదిట భార్య. అనేసరికి ఆయన తెల్లబోయాడు. అదేమిటది, ఆడపిల్లకి పెళ్లి చేయలేకపోవటం ఏమిటి మనం అంటే, కాదండి, ఒక 3 ఏళ్ల నాడు 3 ఏళ్ల క్రితం పాప ఏం చేస్తుంది, ఒక చిన్న పిల్లాడి బొమ్మను పెట్టుకుని వాడిని కుమారుడిగా భావించి ఆడుకుంటోంది. ఆడపిల్లలు చేస్తారు కదా, అన్నాలు ఆటలు ఆడతారు, బువ్వాలు ఆట ఆడతారు, తర్వాత పెళ్ళి అంటారు, బొమ్మల పెళ్ళిళ్ళు చేస్తారు. ఏదో ఒక బేబీని పట్టుకుని దిస్ ఈజ్ మై బేబీ అని తిరుగుతారు. ఇప్పుడు కనపడతారు అట్లా. రాజకుమార్తె ఒక మగపిల్లవాడి బొమ్మతోటి వీడు నా కుమారుడు, నేను వీడికి అమ్మని, వీడికి అన్నం పెడతా, నీళ్ళు పోస్తా, లాలు పోస్తా అని ఆడుకుంటుంటే ఈవిడ అందిట కనకప్రభ, అబ్బో నువ్వేనాడికి పెద్దయ్యి ఓ పిల్లవాడిని కానీ ఓ మనవాడిని నా చేతిలో పెడతావే, నువ్వు ఎప్పుడు పెళ్లి చేసుకుంటావే బంగారు తల్లి అంటే, పెళ్లి గిళ్ళి ఏం లేదమ్మా, పెళ్ళిళ్ళు అవి నేను చేసుకోను, ఆడుకుంటున్నాను అంతే, అసలు పెళ్ళి లేదు, నాకు వివాహం అక్కర్లేదు అని చెప్పింది. అనగానే రాజు ఆశ్చర్యపోయాడు. పిల్ల చిన్నపిల్ల కదా రాణి అన్నాడు. కాదండి, ఆమె ఇప్పటికీ అదే భావంలో ఉంది, వివాహము లేదు అని చెప్తోంది. అనేసరికి చాలా బాధ వచ్చేసింది. నేను పురుష సంతానం కోసం ఏ ప్రయత్నము చేయలేదు కదా, ఒక పిల్ల కలిగింది, దానికి ఒక వివాహం చేసి దాని భర్తకి రాజ్యం ఇచ్చి దానికి కుమారులు కలిగితే వాళ్ళైనా నాకు నీళ్ళు వదులుతారనుకున్నాను నేను. ఇప్పుడు కలిగిన ఒక్క పిల్ల పెళ్లి పేరెంటము వద్దంటే నేనేం చేయాలి? ఆయనకు దుఃఖం కలిగింది. ఆయన అన్నట్ట, భార్య నువ్వు కల్పించుకోవద్దు, నేను నా పిల్ల మాట్లాడుకుంటా. కూతుర్ని అడిగాడు, అమ్మా వివాహ ప్రయత్నం చేస్తాను అని. వద్దు తండ్రి, నాకు వివాహం అక్కర్లేదు అని చెప్పేసరికి ఆయన కొంచెం దుఃఖపడి, దేవకన్యలు కూడా వివాహం కావాలనుకుంటారమ్మా, తనకొక పతి, అతనితోటి సంసార సౌఖ్యం, అతని వల్ల సంతానం కావాలి. ఎవ్వరికైనా గర్భంలో ఒక సంతానం పడటం అనేది మానవ జీవితానికి ముఖ్య కారణం, ముఖ్యోద్దేశం అదే కదా. మరి ఇంత మాట అంటే ఎట్లా? తర్వాత నేను కనీసం కన్యాదాన ఫలితమైనా నాకు రావద్దా? కన్యాదాన ఫలమే స్వర్గారోహణ పర్వం అది. మరి పెళ్ళి వద్దంటే నేను అదైనా ఎటా వస్తుంది, నాకు మగపిల్లలు లేకపోయినా పర్వాలేదు అనుకున్నా. పుత్రోత్సాహం వద్దు, నాకు పుత్రికోత్సాహం చాలు, పిల్లకి పెళ్లి చేసే కన్యాదానంతో 1,000,000 యజ్ఞాల ఫలితం వస్తుంది, తండ్రిని కదా నేను దాన్ని ఆశించవద్దామా అని అడిగాడు. సరే అమ్మాయి బాగా ఆలోచించి, సరే నాన్న నాకైతే వద్దు, నీకు కావాలి కదా, సరే కనకపురిని చూసిన వాడెవడైనా ఉంటే వాణ్ణి నేను వివాహం చేసుకుంటాను.
కనకపురి అది ఎక్కడుంది ఏమో. కనకపురిని చూసిన వాడినే రాజకుమార్తె పెళ్లి చేసుకుంటుందని చాటింపేసుకో. ఎవడు కనకపురిని చూస్తాడో వాడిని పెళ్లి చేసుకుంటా నాన్న అంతే. బాగుంది. రాజుగారికి తెలియదు అది ఎక్కడుందో. సరే ఏదో పిల్ల చెప్పిందిగా మంత్రి గారు అన్నాడు కనకపురి ఎక్కడుందని. ఏమోనండి అన్నాడు. ఇక ఊళ్ళో పెద్దవాళ్ళ తలకాయలు అనుకున్న వాళ్ళందరినీ కనుక్కున్నారు. వాడికి అదేమిటో తెలియదు. కానీ అమ్మాయి చెప్పింది కదా, పిల్లేమో తెలివి తక్కువది కాదు, మహా తెలివి కలది. దానికి విద్యాభ్యాసాలు అవి ఉన్నాయి, సంగీతాలు పాడేస్తుంది, డాన్సులు చేసేస్తుంది, చదివేసుకుంటుంది, కావ్యాలు గివ్యాలు చదివేస్తుంది, జ్యోతిష్యము అవి కూడా చదువుకుంటోంది. రాచరికపు విద్యలు ఒక ఆడబిడ్డకి రాజుగారి అమ్మాయికి ఎన్ని రావాలో అన్నీ సలక్షణంగా దానికి వచ్చు. సో సకల విద్య ప్రావీణురాలు ఉంది, అంతా ప్రావీణ్యం ఉంది. ఇప్పుడు దానికి తెలియక ఇదేదో చెప్పిందని మనం అనుకోకూడదు. పైగా ప్రత్యేకంగా చెప్పింది, వాడెవడో ఒకడు వస్తే వాడిని పెళ్లి చేసుకుంటాను. ఆ పెళ్లి ఆశమేతతోటి ఈయన ఏం చేశాడు, చాటింపేశాడు. ప్రతి వాళ్ళు మనం ఎక్కడ చూసాం మనకు తెలియదు అనుకున్నారు. అయితే ఆ కాలంలో ఒక బ్రాహ్మణ యువకుడు శక్తి దేవుడు, వాళ్ళ నాన్న ఇంకేదో ఒక దేవుడు ఒక ఆయన ఉండేవాడు, ఆయన కుమారుడు వీడు అవటానికి బ్రాహ్మణ కుటుంబమే కానీ పెద్దగా వేదం విద్య వ్యవహారం ఏం లేదు. వాడు ఆడిందాట పాడింది పాట. వాడికి చిన్నప్పటి నుంచి జూదం మీద మంచి సరదా, బెట్టింగ్, డబ్బులు పోగొట్టేసేవాడు. వాళ్ళ నాన్న చేతిలో ఉన్న ప్రతి వస్తువు జూదం ఆడేసేవాడు. ఒకనాడు ఈ టముకు విన్నాడు, మన దగ్గర డబ్బులు లేవు, నాన్న దగ్గర లేవు, జూదం ఆడాలంటే డబ్బులు కావాలి. సరే ఆ కనకపురి ఏదో చూసామని చెప్పి రాజకుమార్తెను పెళ్లి చేసుకుంటే సరిపోతుంది. అబద్ధమే అయితే అయింది, ఏమవుతుంది. సరే అనుకున్నాడు. వారా వీరా 2-3 అడిగాడు, ఎవడో మాకు తెలియదు అన్నాడు. కానీ వీడు వెళ్దాం అనుకున్నాడు. రాజకుమార్తె దగ్గరికి తీసుకుపోయారు. నేను కనకపురిని చూశాను అని చెప్పాడు. అప్పటిదాకా చూశానని చెప్పిన వాడే లేడు. ఎవరైనా రాజకుమార్తె విషయంలో దొంగబద్ధాలు ఎట్ట ఆడతారు? అదే కదా. ఏదన్నా తేడా వస్తే చంపేస్తారు. పేక ఉత్తరించేయటమే. ఆ ఉత్తరింపుకోవాలి ఎందుకని మాట్లాడకుండా ఊరుకున్నారు. ఒకడు వచ్చాడని, వీడిదో బ్రాహ్మణ యువకుడు బాగానే ఉన్నాడని వాడిని లోపలికి ప్రవేశపెట్టారు. పెట్టేసరికల్లా రాజకుమార్తె వచ్చింది. చూసావా నువ్వు కనకపురిని అంది. చూశానండి అన్నాడు. ఎలా వెళ్ళావా? ఏముందండి, ఇక్కడి నుంచి అయోధ్యాపూర్ లేదు, అక్కడికి వెళ్ళాను. అక్కడి నుంచి ఏమో హేమకూటానికి వెళ్ళాను. అక్కడి నుంచి పడవెక్కి ఇంకో కొండకి వెళ్ళాను, మందరగిరిని చూశాను. అక్కడే కనకపురి, నేను అక్కడికి వెళ్ళొచ్చాను అన్నాడు. వీడిని బయటపారేయండి అంది అమ్మాయి. ఏం లేదు, ఏవో 4-5 ఊళ్ళు ఇక్కడి నుంచి దూరంగా ఉన్న ఊళ్ళు లిస్టు చెప్పి అక్కడ చూశాను అన్నాడు. అనేసరికి బయటపారేయండి అని చెప్పి, ఇతను కనకపురిని చూడలేదు నాన్న, ఇలాగే ఎవరో ఒకళ్ళు వస్తారు కదా. సరే వీడిని బయటపడేశారు. అమ్మాయిని తండ్రి అడిగాడు, మరి ఎలాగమ్మా అని. పర్వాలేదు నాన్న, క్షత్రియ బ్రాహ్మణుల్లో ఎవరైనా సరే కనకపురిని చూసొచ్చి దాని గురించి వివరం చెప్పిన వాడినికే రాజకుమార్తెని ఇస్తానని చెప్పండి. అబద్ధమని తేలితే సంహరిస్తామని చెప్పాలి దాని వెనకాల. మనకెట్లా తెలుస్తుంది అన్నాడు రాజు. నాకు తెలుసు కదా నాన్న అంది. అప్పుడు వీళ్ళకి అర్థమైంది, ఈ అమ్మాయికి కనకపురి తెలుసు. ఈ జన్మలో మనం పక్క ఊరు కూడా తీసుకెళ్ళాల. పిల్ల పుట్టాక అది పక్క ఊరు కూడా చూడలేదు, కానీ కనకపురి తెలుసు అంటే ఈమెకి ఇంకేదో ఉందన్నమాట. పూర్వజన్మదో ఏదైనా వాసన ఉందో, ఏదైనా తెలిసిందో, కళ ఉందో. సరే ఆ శక్తి దేవుడిని పంపేశారు బయటికి. వీడికి ఏం చేయాలో తెలియలే. ఈ కూతురు 2-3 కథలు చెప్పింది. ఇలాగే మోసకారులు ఉంటారు నాన్న అని మోసకారి గాథలు చెప్పింది. అవి ఇదివరకు మనం చెప్పేసుకున్నాం, ఇప్పుడు నేను అవి చెప్పటల్లా. ఈ శక్తి దేవుడు కనిపించింది. ఎలాగైనా అదేంటో కనుక్కోవద్దా మనం? జూదం కాదు, అది పక్క పెట్టు. రాజకుమార్తె ఎంత బాగుంది, పైగా అసలు ఆ కనకపురి సంగతి తెలిస్తే పెళ్ళైపోతుంది. తెలియకపోవటం వల్ల ఇప్పుడు నా సాహసం వల్ల నేను లోపలికి వెళ్ళా. ఆ సాహసం ఏదో ప్రయోగించి అది తెలుసుకోవాలి అని చెప్పి ఇక తండ్రికి చెప్పి బయలుదేరాడు. ఎక్కడికి? దారి తెన్ను లేదు, పోతూ ఉండటమే. ప్రతి వాళ్ళని ఎక్కడైనా కనకపురి ఉందా, ఏ ఊరు మీకు తెలుసా అంటే మాకు తెలీదు. ఇదే సమాధానం. ఇంతే సమాధానం. ఈయన ఇలా వెళ్ళి వింధ్యాటవిలో ప్రవేశించాడు. ప్రవేశిస్తే వింధ్యాటవిలో ఒక మహాతపస్వి ఒక ఆయన కనపడ్డాడు. కనపడితే ఆయన ఆశ్రమంలో ఉండి ఆయన ప్రాపకం సంపాదించి కనకపురిని చూడాలండి అన్నాడు. నేను అసలు వినలేదు నాయన, 800 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్నా నేను, ఇప్పటిదాకా నేను ఆ కనకపురి మాట కూడా వినలా. సరే నువ్వు ఒక పని చెయ్యి,
ఇక్కడి నుంచి ఉత్తరంగా ప్రయాణించు. వింధ్యాటవిని దాటాక పెద్ద పెద్ద కొండలు వస్తాయి. ఆ కొండల పైభాగంలో మా అన్న ఒక ఆయన తపస్వి, ఆయన నాకంటే ముందు 1400 సంవత్సరాల వయసు ఉంది ఆయనకి. ఆయన నీకు ఏదైనా చెప్పగలడు, జాగ్రత్తగా వెళ్ళమన్నాడు. ఏం జాగ్రత్త, ఒకసారి దాంట్లో పడ్డాక ఇప్పుడు చూడు, అంతకుముందు వాడు జూతగాడు, బెట్టింగు, ఆటలు ఉన్నాయి. అవును. ఇప్పుడు సీరియస్నెస్ వచ్చింది. ఇక ప్రయత్నం మొదలుపెట్టాడు. అక్కడికి వెళ్ళాడు, ఆ కొండ మీద ఎక్కాడు, చచ్చి చెడి వెళ్ళాడు ఎట్లా కొట్లా. ఆ మునిగారి ప్రాపకం కూడా సంపాదించి ఆయన అడిగాడు, ఈ కనకపురి ఎక్కడుంది అని అడిగితే ఆయన బాగా ఆలోచించి, నాయన పేరైతే విన్నది కాదు, అయితే నువ్వు ఒక మంచి కొండ దిగి వెళ్తే నువ్వు సముద్ర తీరానికి వెళ్తావు. ముందు ముందు చాలా ద్వీపాలు ఉన్నాయి, ఇది ఏదైనా ఒక ద్వీపం అయి ఉండొచ్చు. ఈ ద్వీపాలలో ఒక ప్రత్యేకంగా ఒక నిషధాధిపతి ఒక ఆయన ఉన్నాడు, అతనికి తెలియని ప్రాంతం లేదు. వాళ్ళు సముద్రంలో పడి ఎక్కడెక్కడెక్కడెక్కడికో వెళ్తారు. దానివల్ల ఆ లోపల ఉన్న ప్రపంచాలు వాళ్ళకి తెలుస్తాయి. నువ్వు అక్కడికి వెళ్ళిపో, ఇంత ప్రయత్నం చేసావు కదా అని చెప్పి పంపించాడు. ఒక సముద్ర తీరానికి వెళ్ళాక అతనికి ఒక వర్తకులతో వెళ్తున్న ఒక ఓడ కనపడింది. ఈ ఓడ ఎక్కాడు. ఎక్కి ఇతను ఏమనుకున్నాడు, ఆయన చెప్పాడు కదా తాపసి, అక్కడ ఒక నిశ్చదాధిపతి ఒక దాసరాజు ఉన్నాడు, అతన్ని కలువు, సత్యవ్రతుడు ఏమో పేరు అతని పేరు. ఆ సత్యవంతుడి దగ్గరికి వెళ్తే నీకు ఇది చూపిస్తాడు, వాళ్ళకి అవన్నీ తెలుసు అని చెప్పాడు. అయితే అతని దగ్గరికి వెళ్ళాలంటే పడవ ఎక్కాలి. ఈ పడవ ఎక్కాడు. ఈ పడవలో ఏమైంది, చాలామంది రకరకాల ప్రాంతీయాలు వాళ్ళు వీళ్ళు చాలామంది ఉన్నారు. ఆ పడవని నడిపేవాడితోటి మంచి స్నేహం కుదిరితే ఇతను చెప్పాడు, నేను ఆ కనకపురి చూడాలనుకున్నాను, ముందు దాసరాజుని చూడాలి, వ్యవహారం చెప్పుకున్నాడు. అయితే ఈ పడవ అక్కడ ఏమైంది, పడవలో చాలా స్నేహాలు కుదిరినాయి. ఇతనికి జూదం ఆడడం వచ్చు కదా, రకరకాలుగా ఆడతాడు, డబ్బులు లేవు కానీ ఆటలాడి వాళ్ళందరినీ సంతోషపెట్టాడు. ఆ పడవ ఓనర్ తోటి కూడా నీ కాలక్షేపానికి నేను ఆడతాను, జనాలను ఆడిస్తానని చెప్పి ఒక రకమైన ఏమంటారు, ఒక వృత్తి కిందే తీసుకున్నాడు దాన్ని. ఈ పడవ వెళ్ళగా ఏమైంది, సముద్రంలో ఒక చోట పెద్ద సుడిగుండానికి దొరికిపోయారు. పడవ కాస్త పగిలిపోయేసరికల్లా ఇతను ఈ పడవ ఓనర్ ఎవరైతే ఉన్నాడో అతను ఏదో చెక్క పలక దొరికి అతను తప్పించుకున్నాడు. తప్పించుకున్నాడు. ఈ కొంతమంది దొరికిన వాళ్ళు దొరికినట్టు, కొంతమంది బతికిన వాళ్ళు బతికినట్టు, చాలా సామాన్లు ఉన్నాయి, సామాన్లన్నీ సముద్ర గర్భంలో పడిపోయినాయి. మన వాడిని, ఈ శక్తిదేవుణ్ణి ఒక చేప మింగేసింది. చేప గర్భంలో అక్కడ పెద్ద చేపలు ఉంటాయి, అవి పొట్ట లోపల నిదానంగా అరిగించుకుంటుంది. అది మనిషినే మింగేసింది, కొంతమందిని మింగేసింది. అది ఆమె కొన్ని చేపలు కొంతమందిని మింగినాయి, శక్తిదేవుడిని ఒక చేప మింగింది. ఈ చేపతో మింగబడిన శక్తిదేవుడు ఏటో కొట్టుకుపడే చేప ఎక్కడికో పోయింది. అయితే ఏమైంది, అది ఒక ద్వీపంలో పెద్ద వలలు వేస్తే బరువు వల్ల చేప, ఇతను మనిషి కదా లోపల ఉన్నవాడు, పెద్ద ఆజాని బాకోవీడు దొరికేసింది. ఇంత పెద్ద చేప పడిందని ఆ పల్లీలు ఏం చేశారో, చేపని అంచుకు సముద్రపు ఒడ్డుకు లాగేసి దాన్ని కోసేసరికల్లా అందులో నుంచి శక్తిదేవుడు బయటపడ్డాడు. ఎక్కువసేపు ఎక్కువ గంటలైతే అరిగిపోయేవాడు లోపల ఉండే యాసిడ్స్ వల్ల, కానీ అరగల వీడు. దొరికేశాడు. వాళ్ళు ఏం చేశారు, అయ్య బాబాయ్ ఇట్లా జీవించాడు, ఎంతో విశేషంగా ఉందని ఆ ప్రాంతానికి రాజైనటువంటి దాసరాజైన సత్యవంతుడి దగ్గరికి తీసుకుపోయేసరికల్లా ఆయన ఆశ్చర్యపోయాడు. ఏమిటైనా ఎలా వచ్చాయి ఏంటంటే, అయ్యా నాది వర్ధమానపురం అండి, రాజుగారి అమ్మాయి కోసం కనకపురిని చూద్దామనుకున్నాను. నేను 3-4 తాపసుల్ని కలిశాను. ఒక తాపసోత్తముడు మన కొండ మీద, ఫలానా ఒక కొండ, వింధ్యాటవి తర్వాత ఉన్న కొండల మీద ఉంటాడు, ఆయన దాసరాజును కలవమన్నాడు. వస్తూ ఉంటే పడవలో ప్రమాదం జరిగి నేను పడిపోయానంటే వీళ్ళందరూ ఆశ్చర్యపోయారు. దాసరాజే ఇక్కడ ఉన్నది, నేనే నాయన ఆ సత్యవంతుణ్ణి, రారా నీకేం కావాలి ఏమిటని అన్నీ కనుక్కుంటే ఈ శక్తిదేవుడు చెప్పిన కనకపురి, నేనైతే కనకపురి వినలేదు, కాకపోతే మనకి కొంత దూరంలో రత్నకూటం అని ఒక పెద్ద ద్వీపం ఉంది, ఇక్కడ యాత్రోత్సవం జరుగుతోంది. యాత్రోత్సవం అంటే అన్ని ప్రాంతాల, అన్ని ద్వీపాల నుంచి జనం వస్తారు అక్కడికి, అక్కడ మనం కలుసుకుందాం, ఎవరైనా కలుసుకోవచ్చు అని చెప్పాడు. అప్పుడు ఈ దాసరాజుతోటి మళ్ళీ పడవెక్కి బయలుదేరాడు ఈ అబ్బాయి శక్తిదేవుడు. ఎలా వెళ్ళాడు, ఏం చేశాడు, కనకపురిని చూశాడా లేదా అనేది మనం వచ్చే భాగంలో తెలుసుకుందాం. తప్పకుండా రమ్మగారు. నమస్తే జయ. మనం కథా సరిసాగరంలో స్టోరీలు చెప్పుకుంటూ ఉన్నాం కదా రమ్మగారు, వీడు మరి యాత్రాపురికి వెళ్ళాడా? వెళ్ళాడు. అయితే ఏమైంది, ఈ దాసరాజుతో కలిసి
పెద్ద పడవ ఎక్కారు వీళ్ళు. ఎక్కితే ఆ పడవలో వెళ్తున్నాడు. ఏవో రకరకాల కబుర్లు కాకరకాయలు చెప్పుకుంటారు కదా. ఇతను ఈ ఊర్లో తిరిగేటప్పుడు వీళ్ళ మేనమామ కొడుకు ఒకడు కనపడ్డాడు ఇక్కడ దాసరాజు శక్తివేగుడికి. అంటే బయలుదేరే లోపల శక్తిదేవుడు తిరిగాడు ఊరంతా. తిరిగితే ఇతనికి ఒక బ్రాహ్మణ కుటుంబం ఒకళ్ళతో పరిచయం అయింది. నువ్వెవరు ఏమిటి అని అన్నీ కనుక్కున్నాక తెలిస్తే వీళ్ళ మేనమామ కొడుకే. అతను ఎన్ని రోజుల్లో వీడిని దగ్గర కూడా పెట్టుకున్నాడు. తర్వాత పడవ బయలుదేరింది, పడవతో బయలుదేరాడు. ఈ బయలుదేరిన తర్వాత ఏమైంది, ఆ సముద్రంలో వెళ్తూ ఉంటే సడన్గా సముద్రంలో ఎట్లా కనపడిందంటే రెక్కలు సాసుకున్నది ఏదో పైకి వస్తున్నట్టు కనిపించింది. ఇతను చూశాడు. చూసి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు దాసరాజు దగ్గరికి. ఏదో కనపడుతోంది, అదేమిటి అని అడిగేసరికల్లా అప్పుడు అందరూ చూసుకున్నారు. వటవృక్ష దేవుడు ఆయన, అదొక మర్రి చెట్టు సముద్రంలో నుంచి పైకి వచ్చినట్టుగా ఉంటుంది. దాని పక్క నుంచి ఒక అగాధం ఉంది, తప్పుకుని వెళ్ళచ్చు, వెళ్ళగలిగితే దొరికిపోవచ్చు. ఈ చెప్పాడు ఈ వటవృక్ష దేవుడు. ఆయుష్ ఉన్నవాడే ఇక్కడ బతుకుతాడు, లేనివాడు చేయగలిగేది ఏం లేదు అనగానే దుఃఖం వచ్చింది. నేను ఒకసారి అందులో పడ్డా, ఏదో చేప కడుపులో చేరాను, ఎటకొచ్చాను, ఇప్పుడు మళ్ళీ ఏదిలా అయిపోతుంది. అయితే ఈయన ఏమన్నాడంటే, నన్ను క్షమించు, ఈ దారిలో ఈ ప్రమాదం ఉంది, నువ్వు ఆశావహుడివి, నీకు వీలైతే ఒక మర్రి చెట్టు కొమ్మాన్ని పట్టుకుని నీ ప్రాణాలు కాపాడుకో ఓకే అని చెప్పాడు. ఈ పడవలో చాలామంది జనమేం లేరు, ఎందుకంటే వీళ్ళు దీనికోసమే బయలుదేరారు. పడవ మాత్రం అగాధంలో పడిపోయింది. ఈ దాసరాజు ఉన్నాడుగా సత్యవ్రతుడు, ఆయన అందులో పడిపోయాడు. కానీ ఈ మన కుర్రాడు శక్తిదేవుడు మాత్రం ఇతను సరిగ్గా అది మలుపు తిరిగి వెళ్తూ ఉండగానే చేతికి అందిన ఒక మర్రి బూడ పట్టుకుని ఆ మర్రి చెట్టు మీదకి చేరిపోయాడు. విపరీతంగా దుఃఖం వచ్చింది. ఎంత ఏడ్చాడో ఆ చెట్టు మీద కూర్చుని. ఇదేం కర్మ, ఎక్కడ నా ఊరు, ఏమిటి నేను ఇక్కడికి వచ్చాను, నా వల్ల ఈయన పోయాడే, నేను అడగకపోతే ఆయన వెళ్ళేవాడే కాదు, ఆయన ఎవరో తాపస్ చెప్పాడు అనగానే ఆ మాట పట్టుకుని బయలుదేరాడు. నేనేం చేయను రా దేవుడా, ఇప్పుడు ఇంటికి వెళ్ళే మార్గం ఏది, నాతో వచ్చిన పడవ పడిపోయింది, నేను ఎవరితోటి వెళ్తాను, ఏడ్చుకుంటూ కూర్చున్నాడు. ఆ చెట్టు మీద కూర్చుంటే తనకి ఉండుండి పిచ్చి గాలి వస్తున్నట్టు తెలిసింది. ఏమిటా అని చూస్తే పెద్ద పెద్ద రెక్కలున్న పక్షులు వాలుతున్నాయి ఆ చెట్టు మీద, గూళ్ళున్నాయి, ఇంతంత గుడ్లు. ఇతను కింద భాగంలో దాక్కున్నాడు. అయితే ఆ పక్షులు మానవ భాషలో మాట్లాడుతున్నాయి. గండభేరుండాలంటారు, గండభేరుండ పక్షి. మనకు ఆ గండభేరుండం ఏమిటో తెలియదు, భేరుండమే బాకి వస్తుంది. ఆ గండభేరుండాలు కేవలం ఈ కథల్లోనే కనపడతాయి. అతిపెద్ద పక్షులు, రాక్షస పక్షులు. అయితే ఏమైంది, వాళ్ళు అవి మాట్లాడుకుంటున్నాయి. ఏమిటంటే, ఎక్కడి నుంచి వచ్చావు, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, నువ్వేం చేస్తున్నావు అంటే ఒక పెద్ద పక్షి చెప్తావు, నేను కనకపురికే వెళ్తాను రేపు ఉదయం, అక్కడైతే పుష్కలంగా ఆహారం దొరుకుతుంది, కనకపురి చేరాక తర్వాత సంగతి తర్వాత చూస్తాను అనగానే ధైర్యం వచ్చింది. అమ్మా, ఇది కనకపురికి వెళ్తుంది. ఇప్పటిదాకా ఆ పురి తెలుసు అని చెప్పిన వాడిని ఒక్కడిని చూడలేదు. అవును, 800 ఏళ్ల తపస్సున్న వయసున్న తపస్వికి తెలీదు, 1400 వాళ్ళకి తెలీదు. గండభేరుండానికి తెలిసే ఇది బాగానే ఉందని ఏం చేశాడు ఇతను, ఇప్పుడు తన నడువుకి బట్టలు ఉన్నాయిగా, ఏవో సుమారుగా మంచి వస్త్రాలే ఉన్నాయి, నడువుకున్న దట్టి తీసి అలాగా ఆ పక్షి నిద్రపోతుంటే అది పడుకుంది, ఇట్లా ముక్కుని ఇట్లా రెక్కల్లో దాచుకుని పడుకుంది. దాని రెక్కల సందుకు చేరిపోయాడు. ఈ దట్టితోటి దాని కాలి పై భాగానికి తనని వేసుకుని కట్టేసుకున్నాడు. ఆ రెక్కలు పుచ్చుకొని కూర్చుని ఉన్నాడు. ఓ చీమ వాలినట్టుగా కూడా లేదు ఆ పక్షికి, అది అంత ఉంది. అది ఆ మర్రి చెట్టు కొమ్మ మీద నిలబడి ఉంటే ఆ పక్షి చెట్టు కనబట్టల్లా అంతుంది. సరే, తెల్లవారింది, సూర్యోదయం అవటం ఏంటి, పక్షి జయ్యమని లేచింది. ఆ కాలుని కట్టిన తాడును గట్టిగా పట్టుకుని కూర్చుని ఉన్నాడు ఇతను. ఎగిరి 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 ఇది ఎక్కడికో వెళ్ళి ఆ పక్షి ఒక బ్రహ్మాండమైన కొండ మీద వాలింది. ఆ కొండ మీద ఏ పక్కన చూసినా బంగారపు రంగు చెట్లు, అన్నిటి నిండా కాయలు, ఆకుపచ్చటివి ఉన్నాయి, బంగారపు రంగువి ఉన్నాయి. ఏమిటో అదొక తోటలాగా ఉంది. సరే, ఏం చేశాడు, మెల్లిగా దాన్ని కాలికి కట్టిన తాడు కూడా తీసేసుకున్నాడు. అది వెళ్ళి 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 ఆ కొండ మీద బోళ్ళంత పెద్ద పెద్ద చెట్ల సమూహం ఉంటే ఒక చెట్టు మీద వాలింది.
ఇతను దాని రెక్కల సందు నుంచి అలాగా జారి ఆ చెట్టు మీద కూర్చున్నాడు. కాసేపటికి పక్షి వెళ్తూ ఆ చెట్టు ఈ చెట్టు ఎగురుకుంటూ వెళ్ళిపోయింది. ఇతను ఏదైనా కనకపురం చూద్దాం, తర్వాత సంగతి తర్వాత, రేపు ఇంటికి ఎలా వెళ్తాం అవంతా ఆలోచించలే. ఇంకా ఆలోచన లేదు, కనకపురం చూడడం అంతే జీవితాశయం, పోతే పోతాం. దిగి కిందకు వచ్చాడు. అనేక రకాల చెట్లు పువ్వులు ఘుమఘుమలాడిపోతూ, సీతాకోక చిలుకలు చిలుకలు, అక్కడక్కడ కూర్చోటానికి చిన్న చిన్న గట్లు, ఏదో ఒక పక్కన సెలైర్ లాంటిది, ఒక కొలం లాంటిది, వాట్ల మధ్యలో తిరగటం మొదలుపెట్టాడు. ఆ పండు ఈ పండు కోసుకుని తిన్నాడు. ఇంతలో ఒక ఇద్దరు స్త్రీలు నీళ్లు ముంచుకోవడానికి వచ్చారు అక్కడికి. ఓహో. ఇద్దరు ఆడవాళ్ళు వచ్చారు. ఆశ్చర్యపోయారు. మహానుభావ, నువ్వెవరివి? మానవుడిలాగే ఉన్నావే, ఇక్కడికి ఎలా వచ్చావు అన్నారు. ఇతను ఇదేం ప్రాంతం అంటే ఇది కనకపురి అని చెప్పారు. అమ్మయ్య అనుకున్నాడు. అమ్మ, కరెక్ట్ చోట దిగాం. నేను ఈ కనకపురిని చూడ్డానికి భూలోకం నుంచి వచ్చానన్నాడు. అనగానే వాళ్ళు ఏమన్నారు, దా మాతో పాటురా, మా రాణిగారిని చూపిస్తాం అని చెప్పి దేవిని దర్శిద్దు గాని అని వెంబడి పెట్టుకు తీసుకుపోయారు. దేవో ఎవరో చూసేయాలి ముందంతే, చూడడం తప్ప రెండో పాయింట్ లేదు. ఇంకా వాళ్ళ వెనకాల పడి వెళ్ళాడు. వెళ్తే లోపలికి వెళ్తే పెద్ద భవనం, అంతా బంగారుమయం, పెద్ద పెద్ద సింహాసనాలు, కుర్చీలు, బల్లలు, ఒక రాజప్రాసాదంలోకి వెళ్తున్న భావం కలిగించేది. అంతకుముందు ఇతను రాజుగారింటికి వెళ్ళాడు, కనకరేఖ దగ్గరికి. అంతకంటే అమోఘంగా ఎన్నో అంతస్తులు, బోలెడన్ని గదులు, ఎంతమందో పరిచారికలు. అసలు ఎంత అందంగా ఉందో ఆ వాతావరణం, ఎంత బాగుందో. లోపలికి తీసుకెళ్తే లోపల ఒక సౌందర్యవతి అయిన స్త్రీ ఉంది. ఆవిడ ఆశ్చర్యపోయింది ఇతన్ని చూసి. ఎవరు నువ్వు, ఇక్కడికి ఎలా వచ్చావు, ఏమిటి అని అడిగింది. ముందు ఆయన కూర్చోబెట్టి అతన్ని కాళ్ళకి నీళ్లు తెప్పించింది, మంచినీళ్ళు ఇచ్చింది, తినడానికి ఏమిటో పెట్టింది, పళ్ళు గిళ్ళు తీసుకొచ్చారు. బాగా అంటే అతిథిని ఎంత సేవించచ్చో అంత సేవించారు. సేవించాక అడిగింది, ఎవరు నువ్వు, ఏమిటి కథ అంటే, ఇలా నేను కనకరేఖ అనే ఒక రాజుగారి అమ్మాయిని, ఆ అమ్మాయిని వివాహం చేసుకోవాలంటే కనకపురిని చూసిన వాడినే వివాహం చేసుకుంటానని. ఆ కనకపురి ఎక్కడుందో వెతుక్కుంటూ బయలుదేరాడు. ఇక్కడికి చేరాను. మీరెవరు, ఈ కనకపురి రహస్యం విశేషం ఏమిటి అని అడిగాడు. ఆ అమ్మాయి ఏం చెప్పిందంటే, నా పేరు చంద్రప్రభ, మా తండ్రి విద్యాధరపతి, విద్యాధరులకి రాజు. మేము 4 అమ్మాయిలం. చంద్రప్రభ, చంద్రరేఖ, తర్వాత శశిప్రభ, శశిరేఖ, 4 ఆడపిల్లలు. మేము 4 మా తండ్రితోటే ఉన్నాం. నేను కన్యావ్రతంలో ఉన్నాను. ఒకసారి మా చెల్లెళ్ళు 3 ఒక ఉగ్రగా తపస్సు చేసుకుంటున్న ఒక ఆయన కొలను ఒడ్డున కనపడితే సరదాకి ఆయన మీద నీళ్లు జల్లారు. ఆయన కోపం వచ్చి మమ్మల్ని శపించేశాడు. మానవులుగా పుట్టమన్నాడు మా చెల్లెళ్ళని. నేనేం చేయాలో తెలియలా నాకు. నేను అమ్మవారిని పదే పదే ప్రార్థించాను, మా చెల్లెళ్ళకి ఆ శాపం తప్పించమనంటే ఆవిడ శాపావసానం చెప్పింది. ఒక మానవుడి వల్ల శాపావసానం లభిస్తుంది. మానవుడిగా జన్మించిన వాడు ఎవడో రావాలి, నాకు కూడా మనుష్యుడే భర్త కాగలడని అమ్మవారు ఆజ్ఞ ఇచ్చింది. అందుకని మా నాన్న ఎందరో విద్యాధరులని పెళ్లి కొడుకుల్ని చూపించినా నేను వివాహం చేసుకోలే. మా చెల్లెళ్ళు 3 భూమి మీద పుట్టడానికి వెళ్ళిపోయారు. నేను ఇక్కడే ఉండిపోయాను. నాకు ఆ దేవి ఆజ్ఞ చొప్పున ఒక మానవుడు ఎవడో వచ్చి నాకు కనపడతాడని, కనిపించినప్పుడు అతన్ని నేను వివాహం చేసుకుంటానని నమ్మకంతో ఇలా దిగులుగా ఉన్నా, చెల్లెళ్ళు లేరు, ఒంటరిదాన్ని అయిపోయినా నేను ఇక్కడే ఉండిపోయాను. మా తండ్రి కొద్ది రోజుల్లో రేపు చతుర్దశి నాడు విష్ణుదేవుడిని కలవడానికి వెళ్తాడు. అప్పుడు నేను వస్తాడు, అప్పుడు నేను కూడా వెళ్తాను. వెళ్ళి ఇట్లా ఒక మానవుడు వచ్చాడని, అతను నేను వివాహం చేసుకుంటానని ఆయన దగ్గర చెప్పి, ఆయన ఆజ్ఞ తీసుకుని, ఆయన అనుజ్ఞ పొంది నేను వివాహం చేసుకుంటాను, నువ్వు నా భర్తవి, నా కోసమే నువ్వు ఇక్కడికి వచ్చావు అని చెప్పింది. బాగానే ఉంది. కనకప్రభని కనకరేఖని పక్క పెట్టాడు. ఈ కనపడుతున్న చంద్రప్రభే కావాలి. ఆవిడ ఏం చేసింది, విద్యాధరులకు కావాల్సిన బోళ్ళని పళ్ళేమిటి, ఆహారాలేమిటి, ఎన్ని రకాలో ఇతనికి ఎన్నో రకాలైన ఉపచారాలు చేసి అతన్ని పరమ సంతోషంగా ఉంచింది. హాయిగా పడుకున్నాడు, తిన్నాడు, నడిచాడు, ఆమెతో పేకాడాడు. రోజులు గడిచినాయి. చతుర్దశి దగ్గర పడింది. 10 రోజులు గడిచింది. 10 రోజులు విద్యాధర కన్యకతోటి ఇక్కడే ఉన్నాడు అతను హాయిగా. ఉయ్యాలవి ఊక్కుంటూ
చక్కగా చెట్లు గిట్లు ఎక్కుంటూ పళ్ళు కోసుకుని తింటూ సంతోషంగా ఈ అమ్మాయి సాంగత్యాన్ని అనుభవిస్తూ హాయిగా ఉన్నాడు. చతుర్దశి దగ్గర పడింది. ముందు రోజే చెప్పింది, నేను రేపు ఉదయమే వెళ్తాను, మా తండ్రిని కలుస్తాను, మరి ఆయన అనుజ్ఞ తీసుకుని మన వివాహం జరుపుకునేందుకు విష్ణుదేవుడి దగ్గర కూడా అనుజ్ఞ తీసుకోవాలి. మానవుడిని విద్యాధరులు పెళ్లి చేసుకోవాలంటే ఆజ్ఞ కావాలి కదా. కాబట్టి నువ్వు ఇక్కడే ఉండు, నేను ఉండను, నువ్వు పై అంతస్తులో కింద అంతస్తులో తిరగచ్చు, తోటలో హాయిగా విహారం చేయి, నీ ఇష్టం, నడిమంతస్తులోకి వెళ్ళొద్దు, మిగిలిన అన్ని ద్వారాలు తెరిచే ఉంటాయి, ఆ అంతస్తులోకి మాత్రం వెళ్ళబోక అని చెప్పింది. సరే, ఆమెది ఒక రోజు గడువు, ఆమె లేదు, మర్నాడు పొద్దునే వెళ్తుంది, తర్వాత రోజు వస్తుంది. తెల్లవారేసరికల్లా రోజు కబుర్లు చెప్పుకోవడానికి ఓ పిల్లుండి పైకి కిందకి తిరుగుతూ తింటూ కబుర్లు చెప్పుకుంటూ నడిస్తే బాగానే ఉంది. ఒకళ్ళే ఉంటే కబుర్లేవి కాకరకాయలు ఏమీ లేవు. ఈ అబ్బాయి పైకి తిరిగాడు, కిందకి తిరిగాడు, శక్తిదేవుడు అన్ని పక్కలా చూశాడు. చూసిన తర్వాత మధ్యాహ్నం అయింది. ఏమిటో ఆ నడిమంతస్తు చూద్దామనిపించింది. మనిషి బుద్ధి కదా, మనిషి బుద్ధి. మధ్యలో అది చూడాలి, ఎలాగా, ఎట్లా మధ్యది చూడాలి. సరే, బాగా ఆలోచించి చూస్తే ఏమవుతుంది అని చెప్పి ఆ మధ్య అంతస్తులోకి వెళ్ళాడు. వెళ్తే అదొక పెద్ద హాల్ లాగా ఉంది. ఏదో తలుపు వేసుంది. తీయటానికి ప్రయత్నం చేస్తే తలుపు తీయబడింది. అది ఒక పెద్ద గది. దాంట్లో ఎంత అలంకారం ఉందో, ఎంత బాగుందో, ఎంత కళగా ఉందో. వరుసగా 3 మంచాలు ఉన్నాయి. మంచాల మీద ఎవరో పడుకున్నారు. దగ్గరికి వెళ్ళాడు. ఆ దుప్పటి తొలగించి చూశారు. వాళ్ళు ముసుగేసుకుని చూసేసరికల్లా కనకరేఖ కనిపించింది. ఇక్కడ ఏ కనకరేఖ కోసం ఇదంతా ప్రయత్నం చేసి తన కనకరేఖను అక్కడ చూసొచ్చాడు. ఆవిడే ఇక్కడ ఉంది, ఆమె ఇక్కడ పడుకున్నది. ఇదేమిటి తెల్లబోయాడు, ఇదేమిట్రా అని. ఇవి 3 మండపాల్లాగా ఉన్నాయి. వరుసగా మంచాలు ఉన్నాయి కదా, ఇది ఒక మండపంలో, తర్వాత ఇంకో మంచం, తర్వాత ఇంకో మంచం ఉంది. అక్కడ బతికున్న పిల్ల ఇక్కడ చచ్చిపోయినట్టు పడుకుంది ఏమిటి అనిపించింది. నడిచెళ్ళాడు. ముందు తీస్తే అక్కడ ఇంకో సౌందర్యవతి పడుకుంది. ఇంకో మండపంలోకి వెళ్తే అక్కడ ఇంకో అందగత్తి ఉంది. 3 ఉన్నారు. ఈవిడేం చెప్పింది, నాకు 3 చెల్లెళ్ళు అంది. వీళ్ళు ఇక్కడేమున్నారే అర్థం కాలేదు. ఈయన బయటకు వచ్చాడు. ఆ 3వ నడిమి భవనంలోకి వెళ్ళి, నడిమి అంతస్తు అంటే ఫ్లోర్ కాదు, అది మధ్యలో భవనం అనమాట. దిగొచ్చేసాడు. దిగొస్తే ఒక రత్నాల బావి, దాని దగ్గర ఒక చక్కటి గుర్రం నిలబడి ఉంది. ఎంత బాగుందో గుర్రం. దాని మీద మంచి జీను అది వేయబడి ఉంది. ఈ రత్నాల బావి అంటే బావి ఉండి చుట్టూతా ఏమన్నా ఇది ఉంటుందిగా, అంచంతా రత్నాలు పోసి ఉండే, తగతగలాడుతోంది. ఈ ముందు గుర్రం ఎక్కుదాం అనుకున్నాడు. వెళ్ళి ఆ గుర్రం ఎక్కేసరికి ఆ గుర్రం ఏం చేసింది, అది ఒక్క విసురున ఇతన్ని ఆ బావిలోకి తోసేసింది. ఢామన్ బావిలో పడ్డాడు. బావిలో పడి మునిగిపోయి అతను ఇట్లా కళ్ళు అవి చేసుకుని పైకి తేలేసరికల్లా వర్ధమానపురంలో తేలాడు. వాళ్ళ సొంత ఊరు వర్ధమానపురంలో ఒక కొలను చెరువులు ఉన్నాయిగా. అదే ఆశ్చర్యపోయి, ఇదేమిటి ఇదంతా ఇటా ఉంది, వర్ధమానపురం వచ్చానే అని ఆశ్చర్యపోయాడు. లేచి బయటకు వచ్చాడు. బయటకు వస్తే సరే ఊళ్ళోకి వచ్చాడు. జనం అంతా మనకు తెలిసిన వాళ్ళే, మన ఊరే అంతా మందే. అక్కడక్కడ ప్రకటనలు కనపడుతున్నాయి. బ్రాహ్మణుడు కానీ క్షత్రియుడు కానీ ఎవరైతే కనకపురం చూసొస్తారో వాళ్ళకి రాజు తన కన్యని ఇవ్వగలడు అని. వెళ్ళాడు. మళ్ళీ వెళ్ళి నేను కనకపురం చూసొచ్చా అని చెప్పాడు. చెప్పగానే రాజుగారు కూతురికి కబురు చేశాడు. ఇతను అబద్ధం చెప్తాడు, కిందటిసారి అబద్ధం చెప్పాడంటే చూద్దాం, మళ్ళీ ఇన్నేళ్ళకి వచ్చాడుగా, 3 రోజులు అయిపోయింది, సంవత్సరం పైన 2 ఏళ్ళు గడిచిపోయింది. లోపలికి ప్రవేశపెట్టారు. ప్రవేశపెట్టాక లోపలికి వెళ్ళాడు. అమ్మాయి కనకరేఖ కనపడింది. నువ్వు చూసావా కనకపురి? తను అన్నాడు, చూశాను. ఈ నిలబడి ఉన్న ఈ అమ్మాయి యొక్క మృతదేహాన్ని చూశాను కనకపురిలో నేను. అక్కడ ఇప్పుడు చక్కగా కనిపిస్తోంది కదా, ఈ స్త్రీని నేను అక్కడ మృతురాలిగా మంచం మీద పడుకుని ముసుగు కప్పుకొని ఉన్న స్వరూపంలో చూశాను. నాకు కుతూహలంగా ఉంది, ఏమిటి ఇది తెలుసుకోవాలని, అందుకే వచ్చాను నేను, వివాహం ఆడడానికి కాదు అనగానే అమ్మాయి ఆశ్చర్యపోయింది. నువ్వు చూసావా? చూశాను.
నీతో పాటు ఇంకొక 2 కన్యకల్ని కూడా చూశాను నేను. వాళ్ళు కూడా ముసుగు కప్పుకొని అక్కడ పడుకుని ఉన్నారు, కానీ శవప్రాయంగా ఉన్నారు. అనగానే తండ్రిని పిలిచింది. తండ్రి, నేను విద్యాధర కన్యకని, మేము 4 అక్క చెల్లెళ్ళం. మాలో 3 ఒక ముని శాపానికి గురయ్యి భూలోకంలో పుట్టవలసి వచ్చింది. శాపవశాత్తు మీ ఇంట్లో పుట్టాను నేను. ఎవడైతే నన్ను చూసి నా మృతదేహాన్ని చూస్తాడో అతడే నా భర్త అని నా శాపావసానం అదే. ఇతడు వెళ్ళి నన్ను చూసొచ్చాడు. ఇక నేను మీతో ఉండలేను, పోయిస్తానని ప్రాణాలు వదిలేసింది. శరీరం పడింది, వెళ్ళిపోయింది జీవాత్మ. ఇక రాజభవన్లో బోర్మని ఏడుపులు మధ్య చచ్చిపోయింది రాజకుమార్తె. ఇంకేముంది, అందరు ఏడవటం మొదలుపెట్టారు. వికమహం వేసుకున్నాడు. అయ్యో, ఈ అమ్మాయి ఏదో అందకైతే ఈ రాజకుమార్తెని పెళ్లి చేసుకుందామని అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళి ఆ అమ్మాయిని వదిలిపెట్టుకుని ఇక్కడికి వచ్చేసాను. పోనీ ఇదైనా దొరుకుతుంటే ఇది పోయిందే. ఇది దొరకపోతే పోయింది, అదేదో దొరికింది అనుకున్నా. 2 ప్రియురాళ్ళు 2ని పోగొట్టుకున్నాను. అమ్మాయి ఎంతో అందంగా ఉంది, ప్రేమగా ఉంది, పోయింది. ఇది పెళ్లి చేసుకోవడానికి రెడీ. ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళి వచ్చాను కాబట్టి ఇది పెళ్లి కూతురు, ఇది పోయింది. నేనేం చేయను? శక్తిదేవుడు బయటకు వచ్చేసాడు. రాధా తను ఏమనలా. తనకేమనిపించింది, ఎలాగైనా మళ్ళీ కనకపురికి వెళ్ళిపోవాలని, మళ్ళీ వెళ్ళాలి. మరి ఇప్పుడు అక్కడ అమ్మాయినైనా తెలిసిందిగా దారి, అక్కడికి వెళ్ళాలి. ఆ వెళ్ళడానికి ఏదో ఒక మార్గం ఆలోచిద్దామని మళ్ళీ బయలుదేరాడు. బయలుదేరిన వాడు కనకపురిని చేరాడా లేదా, ఈ పోగొట్టుకున్న 2 అమ్మాయిల్ని శక్తిదేవుడు సాధించాడా లేదా, మనం వచ్చే భాగంలో తెలుసుకుందాం. తప్పకుండా రమ్మగారు. నమస్తే. నమస్తే. మనము కథా సరిసాగరంలో సిరీస్ చేసుకుంటున్నాం కదా, శక్తివేగుడి కథ. అవునండి. సో మరి అతను కనకపురికి మళ్ళీ బయలుదేరాడు భార్య కోసం. బయలుదేరాక ఏమైంది, ఇప్పుడు మొదట వాడికి వెతుక్కుంటూ పోయాడు, చాలా టైం పట్టింది. కానీ ఇప్పుడు తెలుసు అర్థమైపోయింది, ఆ రూట్ తెలుసు కదా. ఈ రూట్లు మొదటవన్నీ దాటుకుని సముద్ర తీరానికి చేరాడు. ఈ సముద్ర తీరంలో ఇతను పడవలెక్కడానికి ప్రయత్నం చేస్తుంటే అతనికి సముద్రగుప్తుడు కనపడ్డాడు. మొట్టమొదటి ఇతన్ని తీసుకెళ్ళాడు. అవును, తీసుకెళ్తే పడవ పగిలిపోయిన చెరోదారి అయిపోయారు కదా. అతను కనపడేసరికి ఆశ్చర్యపోయాడు. వాళ్ళ పడవ పగిలిపోయింది కదా, నువ్వు ఎట్లా బతికావు అని అడిగితే, మిత్రమా, ఇంకా మనకి ఆయుష్ ఉంది, ఆయుష్ వల్ల నేను బతికే ఉన్నాను. నేను ఆ రోజు పడవ పగిలిపోతే నువ్వేమో ఆ చెట్టు దీని పక్కకి వెళ్ళిపోయావు. నాకు ఒక పలక దొరికింది, నేను ఆ పలకను పట్టుకుని తేలుకుంటూ పోయాను. తీరా వెళ్ళగా ఒక పెద్ద పడవ కనపడింది నాకు. తీరా ఆ పడవ వాళ్ళు నన్ను రక్షించమని కేకలు పెడితే ఆ పడవ వాళ్ళు నన్ను పైకి తీశారు. నా అదృష్టం బాగుండి ఆ పడవలో ఉన్నది నా తండ్రే. ఓహో, అంతకుముందు తండ్రి ఎక్కడికో వెళ్ళిపోయాడు, అందుకని ఇంకా ఆయన దొరికేలాగా లేడని ఈ అబ్బాయి ఈ పడవ ఎక్కాడు. ఇది కాస్త పగిలిపోయింది. తండ్రి నన్ను గుర్తుపట్టాడు. ఇదేమిట్రా నాయన, నేను బంగారం తీసుకొస్తానని నేను చెప్తే నువ్వెందుకు చేసావు అంటే, నేను ఇట్లా ఒక స్నేహితుడి కోసం ఈ సాహస కార్యం చేశానంటే నా తండ్రి నన్ను బాగా కేకలేశాడు. నువ్వు చూడు, ఇటువంటి కొయ్య పలకతో మిగిలావు, నేను జాగ్రత్తగా వెళ్ళి ఇంత బంగారం తీసుకొచ్చాను నీకన్నాడు. బోలెడు బంగారం సంపాదించాడు నా తండ్రి. నేను ఆ ఆస్తితోటి హాయిగా ఇక్కడ విటంకపురం ఇక్కడే ఉన్నాను, మేము ఇక్కడ హాయిగా ఉన్నాము అని చెప్పాడు. చెప్పి సరే నువ్వు రా, నా దగ్గర ఉండు కానీ కొద్ది రోజులు అంటే ఇతను అడిగాడు, నేను ఆ కనకపురి మళ్ళీ వెళ్దాం అనుకుంటున్నా, ఎలా వెళ్ళాలి అంటే అతను ఏమన్నాడు, మళ్ళీ ఇక్కడి నుంచి కొన్ని పడవలు బయలుదేరుతున్నాయి, కుదిరితే నువ్వు ఆ పడవల్లో వేటిలోనే వెళ్దు కానీ అవి బయలుదేరడానికి సమయం పడుతుంది కదా, కొద్ది రోజులు మా దగ్గర ఉండు, మన ఇద్దరం చాలా స్నేహంగా ఉండేవాళ్ళం సముద్రంలో, ఇప్పుడు కింద కూడా భూమి మీద కూడా నా ఆతిథ్యాన్ని నువ్వు రుచూద్దు కానీ ఉండమన్నాడు. ఉండమంటే ఇతనికి ఒక బంధువులు ఉన్నాడు కదా, వాళ్ళ మేనమావ కొడుకు కూడా ఈ ఊళ్ళో కనపడ్డాడు. ఆ బంధువుని పలకరించొద్దామని ఊళ్ళోకి బయలుదేరాడు. వెళ్తుంటే ఏమైంది, ఇతను ఒక దాసరాజుతో కలిసి వెళ్ళాడు కదా రెండోసారి. వెళ్ళినప్పుడు ఏమైంది, ఒక పెద్ద చెట్టు మర్రి చెట్టు, ఆ మర్రి చెట్టు కింద అతను అగాధంలో పడిపోయాడు. వీడేమో మర్రి చెట్టుని పట్టుకుని తప్పించుకున్నాడు. ఆ దాసరాజు యొక్క కుమారులు కనపడ్డారు. కనపడి వాళ్ళల్లో ఒకడు పలకరించాడు, నువ్వు శక్తిదేవుడు కదా, ఫలానా ఊరి నుంచి వచ్చిన బ్రాహ్మడివి, మా నాన్నతో కలిసి సముద్రయానానికి వెళ్ళావు కదా నువ్వు అని పట్టుకున్నారు. పట్టుకునేసరికల్లా ఇతను అవునవును అనేసరికి, మరి నువ్వు వచ్చావు మా నాన్న ఏడన్నారు వాళ్ళు. కాదు, మేము ఇట్లా సముద్రంలో ప్రయాణం చేస్తున్నప్పుడు మాకు పెద్ద మర్రి చెట్టు కనపడింది, దాని పక్కన ఒక అగాధం ఉంది, నేను తప్పించుకున్నాను, మీ తండ్రి అగాధంలో పడిపోయాడు ఆనంగానే హాత్తేరి. మీరు ఇద్దరు ప్రయాణం చేస్తుంటే ఒకడు అగాధంలో పడి రెండోవాడు ఎట్ట బతుకుతాడు, నువ్వు బతికి జవసత్వాలతో శుభ్రంగా ఉన్నావు,
మా నాన్న ఎట్టా చచ్చిపోతాడు? నీ వల్ల కదా మా తండ్రి వచ్చాడు. పనిమాల ఆయన్ని వెతుక్కుంటూ వచ్చావు నువ్వు. పట్టు పద, నీ సంగతి అట్లా కాదు, మేము చండికాలయానికి తీసుకుపోతాం, నిన్ను ఎలాగైనా సరే చండికకి బలిస్తే కానీ మాకు కుదరదు అని చెప్పి ఇతన్ని ఈ చుట్టాలు ఆయన్ని చూడకుండానే, సముద్రగుప్తుడికి తెలియకుండానే శక్తివేగుడిని ఈడ్చుకుపోయారు. ఈడ్చుకుపోయి వాళ్ళది ఒక పెద్ద చండికాలయం ఉంది. దాసరాజు అంటే వీళ్ళు పల్లెకారులు కదా, పల్లెవాళ్ళు, వాళ్ళకు ఒక చండీ గృహం ఉంది. తీసుకుపోయి అందులో కట్టేశారు కల్లా వీడు పరి విధాలా ఏడ్చాడు. నేను ఒక విద్యాధర కన్యకని ప్రేమించటం ఏమిటి? రాజకుమార్తె కోసం బయలుదేరితే విద్యాధర కన్యక లభించటం, ఆమెతో ప్రేమగా ఉండి అనవసరంగా ఆవిడ వెళ్ళొద్దు 3వ అంతస్తులోకి అంది. తక్కువగా వెళ్ళాను, అక్కడైనా ఉన్నాను కాదే, అక్కడుంటే ఆమెతో వివాహం అయ్యేది. అవును, పోనీ ఏదో తప్పించుకున్నాను, మత్స్యలోకం చేరా, మా అమ్మంది మా నాన్న ఉన్నాడని వెనక్కి వస్తే, మా ఊరు వచ్చేస్తే ఈ అమ్మాయి పోయింది. చివరికి ఇప్పుడు మళ్ళీ కనకపూరికి వెళ్దామంటే ఆ దారి కనపడక ఈ దారి పట్టించావేమిటమ్మా? తెల్లవారేసరికల్లా వీళ్ళందరూ నన్ను బలిచ్చేసేలాగా ఉన్నారు అని విపరీతంగా ఏడ్చి ఎంతో చండీ ప్రార్థన చేశాడు. బ్రాహ్మణ పుట్టాడు కదా, ఇతని స్తోత్రం ఫలించింది. తెల్లవారుజామున అమ్మవారు కనపడింది. ఓరి నాయన, నువ్వు బెంగ పెట్టుకోకు, నీకు ఇంకా జీవనం ఉంది, ఇవన్నీ నీ శాపాల వల్ల ఇవి జరుగుతున్నాయి. రేపు పొద్దున్నే ఒక అమ్మాయి వస్తుంది ఇక్కడికి, దాని పేరు బిందుమతి. ఆ పిల్ల దాసరాజు కూతురు. అది పల్లెకారుల పిల్లని భయపడకు నువ్వు, పల్లెకారుల పిల్ల కాదు, శాపవశాత్తు ఇక్కడ పుట్టిన నా విద్యాధర కన్యక. ఆ పిల్ల నిన్ను పెళ్లి చేసుకుంటానంటుంది. ఒప్పుకో. ఇప్పుడు నేను బ్రాహ్మణి కదా, పల్లెకాంతాన్ని ఎట్ట చేసుకోనని అనుకోక, శాపవశాత్తు పుట్టింది, నువ్వు ఆ పిల్లని పెళ్లి చేసుకో, చావు నుంచి తప్పించుకుంటావు. రాగల కాలానికి ఏం జరుగుతుందో అది జరుగుతుంది. తెల్లవారేసరికల్లా చక్కగా అందంగా పుష్టిగా నున్నగా నవనవలాడుతున్న ఒక ఆడపిల్ల 18 ఏళ్ళది లోపలికి వచ్చి చెండికి దండం పెట్టి వెనక్కి తిరిగితే పక్కన గొలుసులతో కట్టేసి కనపడ్డాడు శక్తివేగుడు. ఇతను చూడంగానే చాలా ముచ్చటగా అడిగింది, నువ్వెవరు, ఇక్కడ ఎందుకున్నావు, ఏమిటి అనేసరికల్లా నేను ఫలానా వాడిని ఫలానా అని చెప్పాడు. అబ్బా, మా అన్నయ్య ఎన్ని సంబంధాలు తెచ్చారో, మా అన్నయ్యలు ఒక్కడు నీలాంటి చక్కడివాడు రాలేదే, నువ్వు ఇంత చక్కగా ఉన్నావు, నన్ను పెళ్లి చేసుకుంటావా అని. ఈ లోపల ఆ దాసరాజు కొడుకులు కూడా వచ్చేసారు. వాళ్ళందరికీ తెల్లవారుజామున కల్లో ఈ ఎవరైతే నేరస్తుడు పట్టుబడ్డాడో బందీకి చెల్లెల్నిచ్చి పెళ్లి చేయండి అని వచ్చింది ఆజ్ఞ. వాళ్ళు ఇతని కట్లోడు తీసి, మా తండ్రి తన ప్రాణం నీకోసం వదిలిపెట్టాడు, ఆయన ప్రాణంతో సమానంగా చూసుకున్నారు బిందుమతి మా చెల్లెలు, ఈ పిల్లని పెళ్లి చేసుకో, మాతో పాటు ఉండన్నారు. ఏం చేస్తాడు? ఎక్కడికి వెళ్ళేవి లేదు, కనకపూర్ లేదు, ఏమీ లేదు. ఈ పిల్ల కూడా ఇంచుమించుగా ఈ కనకరేఖ అంతంగానూ ఉంది. అక్కడ కనకప్రభను చూశాడు, ఆ కనకప్రభ లాగానూ ఉంది. సరేనని పెళ్లి చేసుకున్నాడు. ఈవిడితో కలిసి హాయిగా ఉండేవాడు. ఉంటుంటే ఏమైంది, ఒకనాడు మేడ మీద కూర్చున్నారు. ఇతన్ని ఏ అనుచిత కార్యాలకి వాళ్ళు నియోగించేవాళ్ళు కాదు, ఏదైనా పై పనికి సహాయం మాత్రం చేయించుకునేవాళ్ళు. భార్యాభర్త ఇద్దరు మేడ మీద కూర్చుని కిందకు చూస్తున్నారు. కిందకు చూస్తుంటే వీళ్ళ పల్లెకారులు కదా, ఆ మనుషుల్లో ఒకడు ఒక ఆవుని, మరణించిన ఆవు మాంసాన్ని మోసుకెళ్తున్నాడు. పైనుంచి చూసి ఈయన రోతగా అనిపించి అతను అన్నాడు, అసలు గోవు బతికున్నా మరణించినా కూడా పూజనీయం కదా, ఈ పాపిష్టివాడు ఈ గోమాంసం అంతా తిని హరాయించుకుంటాడా, ఏమి పుటకలు ఇవి, పూజనీయమైన దాన్ని పూజించడం రాని జాతి ఎందుకు మానవులుగా అన్నాడు. అంటే అమ్మాయి అంది, ఏం చేస్తానులే, నేను కూడా అంతే, ఈ చేయకూడని పని చేస్తేనే ఇలా పాపిష్టి జన్మలు వస్తాయి, విద్యాధర కన్యని ఇక్కడ పుట్టాల్సి వచ్చింది నేను అనేసరికల్లా ఏం జరిగిందో చెప్పు అని పదే అడిగాడు. ఆ అమ్మాయి అంది, నేను చెప్పిన ఒక పని చేస్తానని నువ్వు ఒప్పుకుంటే నా విషయం చెప్తా అనేసరికి భార్య సకచిలకలా ముచ్చటగా ఉంది. దీనివల్ల కదా తను ప్రాణాపాయం నుంచి తప్పించుకుంది, లేకపోతే తెల్లవారగానే మెడ ఉత్తరించి చెండికకి బలిచ్చేవాళ్ళు. సరే, నీకేం కావాలంటే అది చేస్తా, చెప్పు నీ సంగతి అన్నాడు. అనేసరికల్లా ఈ అమ్మాయి అంది, మేము విద్యాధర కాంతని, మేము చిన్నప్పుడు వీణ వాయించుకునేవాళ్ళం, అయితే ఏమైంది, వీణ తీగ
సాగిపోయింది. సాగితే దాన్ని అక్కడ కత్తిరించి మళ్ళీ ముడేసుకోవాలి. పళ్ళకి పట్టించి కొరికాను దాన్ని. ఆ వీణ తంత్రి గోవు యొక్క నరాలతో చేయబడింది. ఆ గోనరం పంటికి తగిల్చినందుకు నాకు ఇలాగ పల్లెకార్లలో పుట్టవలసిన కర్మ దాపురించింది. మాంసభక్షణ చేసినట్టే గోవు నరం పంటికి నోటికి తగిలింది, పళ్ళకి తగిలిందంటే నాలుగుకి నోటికి తగిలినట్టు. శాపవశాత్తు మరి నాకు నేను చేసిన ఆ దుష్కర్మ వల్లే, శాపం కాదు అది కర్మ, దానివల్ల నేను ఇట్లాగా గోమాంసం తినే వాళ్ళ మధ్యలో పుట్టవలసి వచ్చింది. అవడానికి విద్యాధరకాంతని చూడు, ఇట్లా ఈ పని చేసినందుకే, ఆ చిన్న పొరపాటుకే తెలియక చేసినందుకే నాకు ఇది వస్తే తెలిసి ఈ గోమాంసం తినే వాళ్ళ కర్మ ఏమవుతుందో అన్నది. అయ్యో అలాగా, నువ్వు విద్యాధరకం నీకువా, అదే ఇదే అన్నాడు. అన్నాక నీకేదో కావాలన్నావు, ఏం కావాలి అని అడిగాడు. అడిగేసరికి అలా అమ్మాయింది, మరి అనతి కాలంలో నీకు ఇంకో పెళ్ళి అవుతుంది, నేను ఉంటాను, ఇంకో పెళ్ళి అవుతుంది. కొన్నాళ్ళకి ఆ అమ్మాయి గర్భవతి అవుతుంది. తను ఆశ్చర్యంగా వింటున్నాడు. దీనికి ఎట్లా తెలుసు? గర్భవతి అయ్యాక 8వ నెల వచ్చాక దాని గర్భం ఛేదించి ఆ పిండాన్ని తెచ్చి ఇవ్వాలి నాకు అన్నది. నిర్ఘాంతపోయాడు. ఏమిటదా, గర్భం ఛేదించటం ఏమిటి, పిండాన్ని నీకు తెచ్చి ఇవ్వటం ఏమిటి? నేను అట్లాంటి పని చేయను అన్నాడు. ఈ అమ్మాయింది, మరి ఇందాక ఒట్టేసావుగా నువ్వు, నాతో నీ విషయం చెప్పించడానికి నువ్వు ఒట్టేసావు, నువ్వు ఒప్పుకున్నావు, చేసి తీరాలి. అయితే ఇతనేమనుకున్నాడు, సింతుంపదేగా ఇదేమిటో విచిత్రమైనవన్నీ అడుగుతోంది, నేను ఎవరినో పెళ్లి చేసుకోవటం ఏమిటి, దానికి గర్భం రావటం ఏమిటి, గర్భ విచ్ఛత్తి, నా భార్య యొక్క గర్భాన్ని నేనే విచ్ఛత్తి చేసి పిండాన్ని తెచ్చి దీనికి ఇవ్వటం ఏమిటి అనుకుని, సరే మనకు వివాహం ఎప్పుడవుతుందో చూద్దాం. ఇవి నవీన్, వివాహం మాత్రం తప్పదు అని చెప్పి సరే ఊరుకున్నాడు. చూద్దాం అనుకున్నాడు. కొద్ది రోజులు గడిచాక ఒకనాటి సాయంకాలం భార్యాభర్త కూర్చుని ఉంటే బావమరదులందరూ పరిగెత్తుకొచ్చారు. నువ్వు తాపిగా కూర్చున్నావు, పెద్ద పంది వచ్చేసింది ఊళ్ళోకి, మా ఒక్కళ్ళ వల్ల కాదు, ఏదైనా పెద్ద ఆయుధం పట్టుకుని, విల్లు ధనుస్సు పట్టుకుని రా నువ్వు. వీళ్ళేమో ఒట్టిగా కత్తి కటారు, వాళ్ళు శక్తివేగుడేమో బాణం వేయగలిగిన వాళ్ళు. అనేసరికల్లా ధనుస్సు పుచ్చుకుని దిగాడు, పరిగెత్తేసరికల్లా పెద్ద పంది, ఎంత పెద్దదో, ఎంత వీళ్ళు కర్రలు విసిరినా దానికి తగల, దాన్ని కొట్టలేకపోయారు. ఇతను ఏం చేశాడు, పరిగెడుతూనే ధనుస్సుకి బాణం సంధించి బాణం వేసి కొట్టాడు. ఆ పంది, బాణం తగిలిన పంది ఒక కొండ గుహలోకి వెళ్ళేసరికల్లా వీళ్ళంతా ఏమన్నారు, నువ్వు కొట్టావు, అది లోపలికి వెళ్ళి పడిపోయి ఉంటుంది, వెళ్ళి చూసిరమ్మన్నారు. వాళ్ళంతా బయట ఉండిపోయారు. ఇతను గుహలోకి వెళ్ళాడు. ధైర్యస్తులు, అతను టెంపరివాడుగా లోపలికి వెళ్ళిపోయాడు. గుహలోకి వెళ్తే గుహ అంతా చీకటి, లోపల నుంచి ఒక రకమైన గుర్రు అది వినపడుతోంది. ఒక నిమిషం అయ్యాక గుర్రు కూడా ఆగిపోయింది. అంటే పందికి దెబ్బ తగిలి అది గూర్నిస్తూ లోపలికి వెళ్ళి మరణించుంటుంది. ఇతను లోపలికి నడిచేసరికి లోపల నుంచి అద్భుత సౌందర్యవతిగా ఉన్న ఒక 18 ఏళ్ల పిల్ల బయటకు వచ్చింది. ఆశ్చర్యపోయాడు అతను. ఎవరు నువ్వు అన్నాడు. అనేసరికల్లా అమ్మాయింది, నేనేం చెప్పను, ఒక విద్యాధర రాజకుమార్తెని. ఉత్తుంగభుజుడు అనే ఒక రాక్షసుడు నన్ను ఎత్తుకొచ్చాడు. వాడు పంది రూపంలో తిరుగుతూ ఉంటాడు. మా తండ్రికి తెలీదు, దక్షిణ దిశకి రాజు మా నాన్న. ఇతను నన్ను ఇక్కడ దాచిపెట్టాడు. అయితే ఇప్పుడు పంది రూపంలోనే తిరుగుతాడు అతను. అమ్ము తగిలి లోపలికి వచ్చేసాడు. అతను మరణించాడు. నేను ప్రాణాలు దక్కించుకుని బయటకు వచ్చేసానండి. అనేసరికల్లా ఈ అబ్బాయి అన్నాడు, నేనే కొట్టాను ఆ పందిని అన్నాడు. ఆ పిల్ల చాలా సిగ్గుపడి, నన్ను రక్షించటానికి నన్ను చెరపట్టిన వాడిని అంబుతో కొట్టిన వాడే నా భర్త అని నాకు చెప్పబడింది. నువ్వే బాణం వేసి కొట్టావు కాబట్టి నువ్వే నా భర్తవి. ఈ అమ్మాయి పేరు బిందురేఖ. బిందురేఖ. సరే, ఆ అమ్మాయిని తీసుకొచ్చుకున్నాడు. తీసుకొచ్చాక ఏం జరిగిందో మనం వచ్చే భాగంలో తెలుసుకుందాం. తప్పకుండా రమ్మగారు. నమస్తే. నమస్తే చెప్. కథా సరిసాగరంలో మనం సిరీస్ చెప్పుకుంటున్నాం. లాస్ట్ భాగంలో ఉన్నట్లున్నాం, అంతేనా రమ్మగారు? శక్తివేగుడి కథ. శక్తివేగుడి కథ. బిందురేఖని పెళ్లి చేసుకున్నాడు. బిందుమతిని అక్కడ పక్కన పెట్టాడు. ఇప్పుడు మళ్ళీ బిందురేఖ పెట్టలా, ఆవిడతోటి కాపురం ఉంది, ఈవిడతోటి కాపురం ఉంది. బిందురేఖని తెచ్చుకున్నాడు. భార్యకి తెలియజేశాడు, ఇట్లా బిందురేఖని తీసుకొచ్చానని చెప్పింది కదా. బిందురేఖని తెచ్చానని,
వివాహం చేసుకుంటున్నానని అంటే ఆ రోజులో బహుభార్యాత్వం దక్షిణ నాయకత్వం ఏమి తప్పులేదు. సరే ఊరుకుంది. కొన్నాళ్ళకి ఈ బిందురేఖ గర్భవతి అయింది. ముందున్న బిందుమతికి ఏం అవల, ఆవిడ బాగానే ఉంది. ఈ అమ్మాయి కొద్దిగా నెలలు ఎక్కినాయి. 8వ మాసం వచ్చింది. వచ్చేసరికల్లా బిందుమతి ఒకనాడు భర్తను పిలిచి, ఓ వీరుడా, నువ్వు ఒప్పుకున్నావు, నీ జ్ఞాపకం ఉంటుంటుంది, నీ భార్య ఇప్పుడు గర్భవతి, ఆమెకి 8వ మాసం వచ్చింది. నువ్వు గర్భవిచ్ఛత్తి చేసి గర్భం చీరి ఆమె గర్భంలోని పిండాన్ని తీసుకురావాలి నాకు అనేసరికి ఏం చేయాలో తెలియలే. ఆ రోజున అప్పటికి చూద్దాంలే అనిపించింది. తీరా చూస్తే ఇప్పుడు లక్షణంగా ఉన్న భార్య గర్భవతి, సంతానేచ్ఛ ఎవరికైనా ఉంటుంది. ఆమె మీద ప్రీతిగాను ఉంది, ఈమె మీద ప్రతిజ్ఞ చేసాం, ఒప్పుకున్నాంగా. సరే ఏం చేస్తాడు? యాతన పడుతూ ఏం చేయాలో తెలియక ఖిన్న వదనంతో బిక్కమొహం వేసుకొని భార్య దగ్గరికి వెళ్ళాడు, ఆ బిందురేఖ దగ్గరికి. ఆమె అడిగింది, ఎందుకు నాథ ఇట్లా ఉన్నావు, ఖిన్నంగా ఉన్నావు, ఏం బాధపడుతున్నావు ఏమిటి అంటే, ఇప్పుడు ఇతను చెప్పాడు, పూర్వం నా ప్రథమ భార్యతోటి ఇలాంటి ఒక ప్రతిజ్ఞ చేశాను, ఆ సమయం ఆసన్నమైంది, వెళ్ళి ఈ పని చేసుకురమ్మని నన్ను బలవంత పెట్టింది, ఆమె కోసమని ఈ పని చేయటానికి వచ్చానంటే ఈ అమ్మాయింది, చేయవలసిన కార్యం చేయక తప్పదు, జీవితంలో ఇలాంటివి చేయాల్సి వస్తుంది అని పూర్వకాలంలో ఇలాంటి ఒక కథ జరిగింది అని చెప్పి ఒక కథ చెప్పింది ఇతనికి. స్వభార్య పిండమే తీసుకెళ్ళి ఇవ్వాల్సి వచ్చింది తన గురువుకి. ఒక శిష్యుడు తన వల్ల కలిగిన శిశువే తన భార్య గర్భమే ఛేదించి శిశువుని పట్టుకెళ్తే వాడు ఒక పూజ చేసి ఆ పిండాన్ని వాడు భక్షించి వాడు విద్యాధరుడయ్యాడు. అమోఘమైన వరాలు వస్తాయి ఇలాంటి వాటి వల్ల, ఇలాంటి తీవ్రమైన ప్రయోగాల వల్ల. ఏ తీవ్ర ప్రయోగం కోసం నీ భార్య ఇది అడిగిందో నిస్సందేహంగా నువ్వేం చేయదలుచుకున్నావో వచ్చే, నువ్వేం భయపడద్దు. చేతులు ఉనికిపోతున్నాయి ఇతనికి, ఏం చేయాలో తెలియలే. భార్య ఎంకరేజ్ చేస్తోంది, ఈ కడుపుతో ఉన్న అమ్మాయే చెయ్యి పర్వాలేదంట. బాగా ఆలోచించి సరేనని చురిక తీసాడు. చురిక తీసి ఆ అమ్మాయి పడుకునుంటే గర్భాన్ని ఛేదించేసరికల్లా ఛేదించి ఆ లోపలున్న పిండాన్ని శిశువుని తీసేసరికి ఆ పిండం కత్తిలాగా మారిపోయింది అతని చేతిలోకి. శిశువు మృత కాదు, జీవించున్నదే. అది 8వ నెల వచ్చింది కదా. పట్టుకునేసరికల్లా ఖడ్గం కింద మారిపోయింది. ఎప్పుడైతే ఖడ్గం కింద మారిందో ఇతనికి, అతను మామూలుగా ఉండేవాడు బ్రాహ్మణ యువకుడు, మానవ శరీరాల ధర్మం వేరు, విద్యాధరుడైపోయాడు మరుక్షణం. అతను అయిపోవటం ఏమిటి, కాళ్ళు నేల మీద అనల. అతనికి తనలో వచ్చిన మార్పు అతనికి తెలిసిపోయింది, జుట్టు పెరగటము తెలిసిపోయింది. అప్పుడు ఈ గర్భం ఛేదించబడిందిగా, ఈ అమ్మాయి ప్రాణం వదిలేసింది. చూస్తూ ఉండగానే మాయమైపోయింది, లేదు ఇంకక్కడ. ఈ చేతిలోకి వచ్చిన కత్తిని చూసుకున్నాడు. అతనికి ఏం చేయాలో తెలియలే. ఆమె దగ్గరికి వెళ్ళాలి, పిండం తీసుకురమ్మంది, ఇదేమో కత్తి అయింది, తనకేమిటో అయ్యింది, ఈ అమ్మాయి ఏమో చచ్చిపోయింది. ఈ కత్తి పుచ్చుకుని బిందుమతి దగ్గరికి వెళ్ళాడు. ఎప్పుడైతే ఆ కత్తి ఇట్లా పట్టుకుందో వెంటనే ఈ బిందుమతి కూడా విద్యాధర స్త్రీగా మారిపోయింది. మారి ఏమన్నదంటే, శాపావసానం అయిపోయింది, మేము ముగ్గురం విద్యాధరపతి కుమార్తెలం, మా ముగ్గురికి శాపమే, ముని శాపం వల్ల మేము 3 చోట్ల పుట్టాం, మా 3 శరీరాలని నువ్వు అక్కడ చూసావు కనకపురిలో. అవును, మా అక్కయ్య ఒక్కతి తప్పించుకుంది, కనకప్రభ మాత్రమే తప్పించుకుంది. మిగిలిన వాళ్ళ ముగ్గురం కనకరేఖ, బిందుమతి, బిందురేఖ, మేము వాళ్ళు శశిమతి, శశిరేఖ ఇలాంటి పేర్లు ఉన్నాయి మాకు. మేము ఇలా భూమి మీద పుట్టవలసి వచ్చింది. పుట్టి ఎప్పుడైతే మా శాపావసానం అయిందో శరీరాలు వదిలిపెట్టి మా సొంత శరీరాలకు వెళ్ళిపోయాం. కనకరేఖ, నువ్వు ఎప్పుడైతే కనకపురిని చూసావో ఆమె మృతదేహాన్ని చూసొచ్చానని జీవించి ఉన్న ఆమెకి చెప్పంగానే ఆమె ప్రాణం వదిలేసి అక్కడికి వెళ్ళిపోయింది. నువ్వు గర్భాన్ని ఛేదించంగానే బిందురేఖ వెళ్ళిపోయింది. ఛేదించిన పిండం కత్తిగా మారి నేను స్పర్శించిన తర్వాత నాకు కూడా అయిపోయింది, నువ్వు కూడా మాతో పాటు వాడివే. దీనివల్ల శాపం వల్ల మనం ఇట్లా జన్మించాం అని చెప్పి నేను వెళ్ళిపోతున్నాను. నువ్వు నీ ఖడ్గసిద్ధి వల్ల, ఈ ఖడ్గం లభించింది నీకు, ఈ ఖడ్గసిద్ధితోటి నువ్వు కనకపురి చేరుకుంటావు, నీకు మాకు సంబంధం లేదు, నీ దారి నువ్వు రావాలి అని చెప్పి ఆ అమ్మాయి కాస్త వెళ్ళిపోయింది. చూస్తే అక్కడ ఆ భార్య చచ్చిపోయింది, ఇక్కడ ఈ భార్య చచ్చిపోయింది.
ముందు భార్య ముందే పోయింది. సరే ఇతను మళ్ళీ ఈ ఖడ్గసిద్ధి అప్పుడు తెలుసుకున్నాడు తనకి ఒక శక్తి వచ్చిందని. లేకపోతే తన సంగతి తనకు తెలియలేదు అనుకో, వాడికి విద్యాధరుడైనా ప్రయోజనం లేదు. అవును. అప్పుడు తనని ఖడ్గాన్ని తలుచుకుని కనకపురికి వెళ్ళాలని కోరుకుని కనకపురి చేరాడు. చేరితే ఏముంది, ఆ పెద్ద మేడ, పెద్ద తోటలో ఆ బిల్డింగులు ఉన్నాయిగా వరుసగా భవనాలు, అక్కడికి వెళ్ళేసరికల్లా ముగ్గురు మంచాల మీద ఉన్న ముగ్గురు అమ్మాయిలు లేచి కూర్చుని ఉన్నారు. వీళ్ళతో పాటు ఆ కనకప్రభ కూడా చెల్లెళ్ళని ఎప్పటి నుంచో మిస్ అవుతుంది. ఆవిడ జీవించలేరుగా వాళ్ళు, ఒట్టి ఇవి ఉన్నాయి, డెడ్ బాడీసే ఉన్నాయి. అందరూ ఆనందంగా సంతోషంగా కౌగిలించుకున్నారు అక్కలు చెల్లెళ్ళు. ఇతన్ని కూడా సంతోషంగా తమ దగ్గరికి తీసుకున్నారు. మా తండ్రిని కలుద్దాం మనం అని చెప్పి తండ్రి దగ్గరికి వెళ్ళారు. ఆయన అక్కడెక్కడో ఉంటాడు. ఈ నలుగురు ఆడపిల్లలతోటి శక్తిదేవుడు అక్కడికి శక్తిదేవుడే అసలు ఒరిజినల్ పేరు. అక్కడికి వెళ్ళాక ఆయన ఈ మొత్తం జరిగిన సంగతి అంతా, వీళ్ళ శాపావసానం కూడా శక్తివేగుడి వల్లే కదా జరిగింది. దాంతో ఆయన ఎంతో సంతోషించి నలుగురు కుమార్తెల్ని శక్తిదేవుడికి ఇచ్చి వివాహం చేసి అతన్ని శక్తివేగుడు అనే విద్యాధర నామధేయాన్ని ఇచ్చాడు. ఇచ్చి అతనికి ఏం చెప్పాడంటే, ఈ విద్యాధర లోకానికి ప్రభువైన వాడు నరవాహన దత్తుడి పేరుతోటి వత్సరాజుకి భూలోకంలో జన్మిస్తాడు, రాబోయే కాలంలో జన్మిస్తాడు. అతన్ని సేవించండి, అతనికి అవసరమైనప్పుడు కనపడరండి, శిశువుగా జన్మించినప్పుడు చూసిరండి, తర్వాతే అతను మీకు విద్యాధర లోకానికి ప్రభువు కాబోతాడు అని చెప్పాడు. వత్సరాజుకి నరవాహన దత్తుడు జన్మించిన తర్వాత శిశువుగా ఉన్న నరవాహన దత్తుడిని చూడ్డానికి శక్తివేగుడు వచ్చాడు. వచ్చి తన కథ అంతా, నేను ఫలానా వాణ్ణి అని, మేము ఇట్లా విద్యాధరుని, నా భార్యలు నలుగురు విద్యాధర కన్యకలే, మేము ఆ లోకంలో ఉండేవాళ్ళం, వీరిని చూడ్డానికి మాకు ప్రభువు కాబోతున్నటువంటి ఈ నవజాత శిశువుని చూడ్డానికి వచ్చాను నేనని చెప్పి ఈ కథ అంతా వత్సరాజు, యోగంధరాయుడు వాళ్ళందరూ కూర్చుని ఉండగా ఈ స్టోరీ అంతా అతను చెప్పాడు. ఈ కొత్తగా పుట్టిన శిశువుని వత్సరాజు గారి కుమారుణ్ణి చూసి, అదే నరవాహన దత్తుడిని చూసి తన భార్యలతో సహా వెళ్ళిపోయాడు. కథ కంచికి మనం ఇంటికి. చాలా బాగుంది రమ్మ గారు, కానీ ట్విస్టుల మీద ట్విస్టులు చాలా ఇంట్రెస్టింగ్ గా వినాలి. అవును, ఎక్కడ కొంచెం మిస్ అయినా స్టోరీ అర్థం కాదు. చాలా బాగుందండి. నమస్తే. నమస్తే జయ.